వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలామంది కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉంటది. ఇది ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీలో చాలా రకాల వ్యాధుల బారిన పడుతున్నాం అని చెప్పేసి కూడా మనకందరికీ తెలుసు. ఈ ప్రాబ్లమ్ నుంచి మన ఇంట్లో దొరికే అంటే ద్రాక్ష, బెల్లం ఈ రెండిటితో మనము కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎండీ ఆయుర్వేద డాక్టర్ సుధా చెల్ల గారు. మేడం ద్వారానే అసలుకి ఇది మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? దీన్ని ఎలా తీసుకుంటే మనం ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? నెక్స్ట్ ఫ్యూచర్‌లో వచ్చే ఫైవ్ స్విచ్‌ల ఈ వ్యాధుల బారిన కూడా పడకుండా ఎలా ఉంటామో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ చాలా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరు బాధపడుతున్న సమస్యనే ఇది. సో, బయటికి కొంతమంది చెప్పుకోలేరు. అంటే బాత్రూమ్‌లోకెళ్తారు, రాక ఎక్కువగా ప్రెషర్ ఫీల్ అవుతా ఉంటారు. దీనివల్ల ఫైల్స్ ప్రాబ్లమ్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ చెక్ పెట్టేటట్టు ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా ఉండేటట్టు చేసే రెమెడీ చెప్తా అని చెప్పారు. అది కూడా ద్రాక్ష, బెల్లంతో బెల్లం. అని చెప్పేసి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ నుంచి బయటపడతాం? నార్మల్‌గా ఎండు ద్రాక్ష. ఇది మనం ముద్దలాగా చేసుకున్నాము. కిస్మిస్ వచ్చేసి నార్మల్‌గా వాడుక భాషలో కిస్మిస్ అంటారు. ఓకే మేడం. ఎండు ద్రాక్షకి మంచి లాక్సేషన్ అంటే మోషన్ ఫ్రీ చేసేటువంటి క్వాలిటీ ఉంటది. ఓకే మేడం. చిన్న పిల్లల్లో, స్కూల్‌కెళ్ళే పిల్లల్లో నార్మల్‌గా వాళ్ళకి ద్రాక్ష అనేది చాలా సేఫ్ అన్నమాట. ఏది ఓకే. పడితే ఆ మెడిసిన్ అనేది ఆ ఏజ్‌లో మనం ఇవ్వడానికి భయపడుతూ ఉంటాం. ఓకే. కానీ వాళ్ళకి మోషన్ ఫ్రీ లేనప్పుడు ఏదో ఒక మెడిసిన్ ఇవ్వాల్సిందే. దట్టు నేను ఆయుర్వేదిక్ ఐ డాక్టర్‌గా మోషన్ ఫ్రీ కోసము ద్రాక్షనే ఎక్కువ వాడతాం. ఎందుకంటే ద్రాక్ష చలవ చేస్తుంది, మోషన్‌ని ఫ్రీ చేస్తుంది అండ్ బ్లడ్‌ని కూడా మంచిగా ప్యూరిఫికేషన్ చేస్తుంది. ఓకే. దీనివల్ల పిల్లల్లో మనకి కంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా చాలా వరకు ఇది నిరోధిస్తది. ఓకే. అయితే ఇది పెద్దవాళ్ళు కూడా వాడొచ్చు. ద్రాక్ష ఇన్ని రకాలుగా మనకి ఉపయోగపడుతది. ఇందులో ఉన్నది ద్రాక్ష, ఓకే మ్యామ్. బెల్లము, తేనె. ఓకే. ఇది సోనాముఖి. దీన్ని కొంచెం సోనాముఖి కూడా తీసుకుంటాము. ఓకే మ్యామ్. చాలా మంది సోనాముఖి ఏంటి అంటే అది రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఒక అడిక్షన్ లాగా అయిపోతది అని అనుకుంటారు. కానీ ఇలా మనం ద్రాక్షతో అతి కొద్ది మోతాదులో మనం ఇస్తూ ఉంటాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈ మెడిసిన్‌ని మంచిగా అన్నం తిన్న తర్వాత రోజు నైట్ ఒక 1 అవర్ తర్వాత చప్పరిచ్చి తింటూ ఓకే. రెగ్యులర్‌గా ఫాలో అయినట్టయితే మంచిగా మోషన్ ఫ్రీ ఉంటది. బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతది. ప్రాబ్లమ్స్ ఏవి కూడా రాకుండా ఉంటాయి. మీరన్నట్టుగా మోషన్ ఫ్రీ లేకపోవడం వల్లనే చాలా మందికి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా లాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇంకా అవే కాకుండా చాలా మందికి తెలియదు. లోపట వచ్చేటువంటి కొన్ని రకాల ఫైబ్రాయిడ్స్ కావచ్చు, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేడీస్‌లో దానికి కూడా చాలా వరకి కాన్‌స్టిపేషనే ప్రాబ్లమ్ ఉంటది. ఓకే. అండ్ కొంతమంది చిన్న పిల్లలు రిపీటెడ్‌గా దగ్గు, జలుబు, జ్వరము వీటితో ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళ హిస్టరీ తీసుకుంటే చాలా మంది పిల్లల్లో వాళ్ళకి మోషన్ ఫ్రీగా ఉండదు. ఓకే. ఆ మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం వల్ల వాళ్ళకి ఆ దగ్గు, జలుబు అనేది లోపట నంజు పెరిగిపోవడం అండ్ కొంతమందికి ఇదే కంటిన్యూ అయిపోయి ఇస్నోఫీలియా, ఆస్తమా లాంటి వాటిగా కూడా అది కన్వర్ట్ అవుతది. ఓకే. అదే మనం స్టార్టింగ్‌లోనే వాళ్ళ లైఫ్ స్టైల్ కొంచెం చేంజ్ చేసి మంచిగా మోషన్ ఫ్రీ ఉండేటువంటి ఇలాంటి చిన్న చిన్నవి ద్రాక్ష లేకపోతే మనం ఫుడ్‌లో కొంచెం ఫైబర్ ఉండే అటువంటి కీరదోస, క్యారెట్ అలాంటివి ఎక్కువగా ఇవ్వడం, ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వడం సీజనల్‌గా చేస్తూ ఉంటే పిల్లలకి ఆ ప్రాబ్లమ్ అనేది పెద్దలకి కూడా ఆ ప్రాబ్లమ్స్ అనేవి ఫర్దర్‌గా మళ్ళీ కాంప్లికేషన్స్ లాగా అవ్వవు. ఓకే. ఇదొచ్చేసి ఎండు కిస్మిస్ తీసుకొని గింజలన్నీ తీసేసి ఇలా ముద్దలాగా చేసుకోవాలి. ఓకే మ్యామ్. దీన్ని నార్మల్‌గా మనము ఒక 40 గ్రామ్స్ తీసుకుంటాము. ఓకే మ్యామ్. తేనె ఒక 20 గ్రామ్స్. ఓకే. తేనె ఒక 20 గ్రామ్స్. ఓకే మ్యామ్. ఎందుకంటే పిల్లలు స్వీట్‌గా ఉంటే ఇష్టంగా యెస్ మ్యామ్. తింటారు. అంటే పిల్లలని కాదు, పెద్దలనే కాదు, అందరూ ఎవరైనా కూడా కొంచెం స్వీట్‌గా ఉంటే ఎక్కువగా ఇష్టపడతారు కదా మేడం. అవును. బెల్లం ఒక 20 గ్రామ్స్. ఓకే మ్యామ్. సోనాముఖి వచ్చేసి 40 గ్రామ్స్. ఓకే. నార్మల్‌గా మనం అన్నిటికన్నా ఎక్కువ గ్రేప్స్ తీసుకుంటాం. అంటే ఒక 80 గ్రామ్స్ కిస్మిస్ తీసుకుంటే 40 గ్రామ్స్ సోనాముఖి, 20 గ్రామ్స్ తేనె, 20 గ్రామ్స్ బెల్లం. ఈ ఓకే. రేషియోలో మనం కలిపి పెట్టుకోవాలి. ఓకే మ్యామ్. ఇది కలిపి పెట్టేసుకొని దీని లేహ్యంలాగా అవుతది. ఓకే దీన్ని మ్యామ్. రోజు కూడా ఒక కొంచెం మోతాదులో చప్పరిచ్చి తింటూ ఉంటే ఓకే. మోషన్ అనేది ఫ్రీగా అవ్వడమే కాకుండా హెల్తీగా ఉంటారు. కొంచెం చప్పరించడం అంటే ఎంత ఎంత క్వాంటిటీ తీసుకోవాలి మేడం? ఒక గోలీ సైజులో మనం ఆడుకునే గోలీలు ఉంటాయి కదా! ఆ యెస్. యెస్. సైజులో చిన్న పిల్లలు ఆడుకునే చిన్న పిల్లలు గోల్స్. ఆడుకునే గోలీ రోజు నైట్ తిన్న తర్వాత అయితే తీసుకోవాలంటారు. తీసుకోవాలి. దీంతో పాటు ఇంకా ఏమన్నా ఎక్సర్‌సైజ్‌లు ఇట్లాంటివి ఏమైనా చేయాలంటారా మేడం మీరు? నార్మల్‌గా మోషన్ ఫ్రీ ఉండడానికి సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది అస్సలు ఉండకూడదు. ఓకే. కాబట్టి మార్నింగ్ ఒక 5:30 వరకు లేసి కొంచెం ఒక హాట్ వాటర్ ఒక 2 గ్లాసెస్ అట్లా తాగి చిన్న చిన్న యోగాసనాలు అలాంటివి చేయడం, వాకింగ్ అట్లాంటివి చేయడం. పిల్లలైతే ఏదైనా చిన్న చిన్న ఏమంటారు సైక్లింగ్ అట్లాంటివి చేస్తూ ఉన్నట్టయితే ఓకే. పేగుల్లో కదలికలు బాగా ఉండి మోషన్ అనేది ఫ్రీగా ఉంటుంది.
మేడం ఇన్ కేస్ కొంతమంది ఉన్నారు. సో నార్మల్గా అలా చేసుకున్న తర్వాత మనం ఈ సైజు గోళీలాగా చేసుకోవాలి. ఓకే మ్యామ్. సో ఇది ఇట్లా రోజుకు 2 2 రోజుకు 2 తిన్న తర్వాత చప్పరిచి తినేసి పడుకున్నట్టయితే మోషన్ అనేది మంచిగా ఫ్రీగా వస్తుంది. పిల్లలు పెద్దలు ఎవరైనా తీసుకోవచ్చు. మేడం క్రానిక్ కాన్స్టిపేషన్ ఉంది మేడం. వాళ్ళకి కూడా ఈ రెమెడీతో పాటు ఒకవేళ ఆయుర్వేదిక్ పరంగా వాళ్ళు తీసుకోవాలి అనుకుంటే ట్రీట్మెంట్ మీరైతే కాన్స్టిపేషన్ ఉన్న ప్రాబ్లం వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? నార్మల్గా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వాళ్ళకి కొన్నిసార్లు మనం ఓన్లీ మోషన్ ట్యాబ్లెట్ ఇస్తే విరేచనం అనేది అవ్వదు. సో పేగుల్లో వాళ్ళకి మలం అంతా కూడా స్టోనీ హార్డ్ లాగా అయిపోయి మేకప్ ఎంటికల్ లాగా గట్టిగా అయిపోయి ఉంటుంది అనమాట. ఓకే. అలాంటప్పుడు మనము ఆయుర్వేదిక్లో ఆయిల్తో వస్తీ అనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఆ ఆయిల్ వెళ్ళేసి వాళ్ళకి పేగులను కొంచెం lubricate చేస్తూ అక్కడ ఎక్కడైతే కూడా అక్కడ ఆగిపోయి ఉంటాయో ఆ మలం అనేది గట్టి పడడం వల్ల పేగుల్లో ఆగిపోయి ఉంటుందో అది కొంచెం ఏమంటారు ఈ ఆయిల్ వల్ల మెత్తపడి రావడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. చాలా మంది ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందంటే కొన్ని రోజుల పాటు మలం అనేది కొన్ని మందులు వాడడం వల్ల కావచ్చు, లేదా కదలికలు సరిగా లేకపోవడం వల్ల కొంతమంది బెడ్ రిడన్ పేషెంట్స్ కూడా ఉంటారు. Okay. అంటే ఏదైనా ఇంజురీ జరగడం వల్ల యాక్సిడెంట్స్ వల్ల వాళ్ళు Okay. బెడ్ రిడన్ అయిపోతారు. అలాంటప్పుడు వాళ్ళకి మలం అంతా కూడా గట్టి పడిపోతుంది. ఓకే సో మ్యామ్. అలాంటి కండిషన్స్ లో మనం ఏంటి అంటే ఆయుర్వేదిక్ లో అనువాసన వస్తి అంటాం. ఓకే అంటే మ్యామ్. ఆయిల్ అనేది ఒక 50 ml 100 ml అలా మనం ఇవ్వడం వల్ల ఎన్ని రోజులు మేడం ఇది? అంటే ఒకే రోజు ఒకటే ఇస్తారా? రోజులో అవ్వదండి. ఓకే. ఒక 4-5 డేస్ రెగ్యులర్ గా మనం అట్లా ఆయిల్ అనేది ఇవ్వడం వల్ల కొంచెం కొంచెం మలం అనేది బయటికి వచ్చేసి కొన్ని రోజుల తర్వాత అంటే ఒక 2-3 డేస్ తర్వాత మంచిగా ఫ్రీగా అయిపోతుంది. ఓకే. ఆ తర్వాత మనం ఒక కషాయ వస్తే అని ఇస్తాము. దానివల్ల ప్రేగుల్లో ఇంకా ఏమన్నా ఉంటే అది కొంచెం వాటరీ నేచర్ ఉంటుంది కషాయం అనేది. సో అది లోపల ఉన్న మలాన్నంతా ఇంకా మంచిగా బయటికి తెస్తుంది. సో ఇలా మనం ఒక పద్ధతి ప్రకారము ఎప్పుడు ఆయిల్ ఇవ్వాలి ఎప్పుడు కషాయం ఇవ్వాలి అన్నది వాళ్ళ హిస్టరీ తెలుసుకొని ఇవ్వడం వల్ల ఎన్నో రోజుల నుండి మలం పేరుకుపోయి గట్టి పడిపోయి కడుపు నొప్పి వచ్చి అసలు మలం రాని పరిస్థితుల్లో కూడా మనం ఇచ్చే ఈ వస్తీ ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళ పేగులకి బలాన్ని కలుగచేస్తూ మలం బయటికి వస్తుంది. ఇప్పుడు మీరు వేరే మెడిసిన్లో చూసుకుంటే డల్కోలాక్స్ టాబ్లెట్స్ కావచ్చు, సోప్ ఎనిమాస్ కావచ్చు, నార్మల్ వాటర్ ఎనిమాస్ కావచ్చు, ఓన్లీ మోషన్ బయటికి తేవడానికి అవి ట్రై చేస్తాయి. కానీ మోషన్ హార్డ్ అయినప్పుడు అవన్నీ కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఓకే. బట్ మనం ఇక్కడ ఇచ్చేటువంటి ఆయిల్ ఎనిమాస్ అండ్ కషాయంతో ఇచ్చే ఎనిమాస్ మధ్యలో ఇది ఒక టెక్నిక్ ప్రకారం ఒక వారం నుండి ఒక 14 రోజుల పాటు చేసుకున్నట్టయితే మోషన్ ఫ్రీగా అవడమే కాకుండా నరాలు స్ట్రెంత్ అవుతాయి అండ్ విటమిన్ డెఫిషియన్సీస్ కూడా తగ్గుతాయి. ఓకే. కడుపు నొప్పి, గ్యాస్ ప్రాబ్లమ్స్, అసిడిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోతాయి. ఓకే మ్యామ్. నిజంగా మేడం ఈరోజు మన ప్రేక్షకులకి అంటే ఆయుర్వేదిక్‌లో కాన్స్టిపేషన్‌కి ఎలాంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి? ఎలా ఇస్తారు మీరు చేస్తే? అండ్ ఇంట్లో వాళ్ళు రెగ్యులర్‌గా తీసుకోవడానికి ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ బయటపడడానికి రెగ్యులర్‌గా మంచి హోమ్ రెమెడీ అయితే చెప్పారు. సో, ఇలా మీరు కూడా చూసారు కదండీ! ఇలా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గోళీలాగా రెడీ చేసుకొని డైలీ రోజు నైట్ 2 వేసుకుంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ మార్నింగ్ వచ్చేసి సాఫీగా వస్తుందని చెప్పేసి మేడం చెప్తున్నారు. సో, కంపల్సరీ పాటించండి. మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ మీకు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కావాలంటే కింద మేడం నెంబర్ స్క్రోల్ అవుతుంది. మేడంకి కూడా మీరు కాల్ చేయొచ్చు. మేడం ఈరోజు మన ప్రేక్షకుల కోసం చాలా చక్కటి రెమెడీ అనేది చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్తే.